అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గజ్వేల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు పైన కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ మీద రాళ్ల దాడి జరిగింది. ఆ క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత ధ్వంసమైంది. మీరు ఎందుకు కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసిర్రు, ఎందుకు క్యాంప్ ఆఫీస్ లోపలికి పోయిర్రు, ఏం చేసిరని అడిగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి ఆ మాట వింటే విచిత్రం అనిపించింది. మేము రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి పోయినాం. ఆ క్యాంప్ ఆఫీస్లో మేము దాడి చేయలేదు. ఆ క్యాంప్ ఆఫీస్లో ఫర్నిచర్ ఎట్లా బలిగిందో, అద్దాలు ఎట్లా బలిగినాయో మాకు తెలియదు. మేము శాంతియుతంగా పోయి కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినాము. ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీసు. కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు ఇది, కేసీఆర్ సొంత ఇల్లు కాదు ఇది, కేసీఆర్ సొంత ఆఫీస్ కాదు ఇది, ఇది గవర్నమెంట్ ఆఫీసు. ఇంకా కేసీఆర్ ఫోటో ఎట్లుంటుంది? కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కదా, మాజీ ముఖ్యమంత్రి ఫోటో ఎట్లుంటుంది? మరి ప్రజెంట్ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫోటో ఎందుకు ఉండదు? అందుకే క్యాంప్ ఆఫీస్లో ప్రజెంట్ మా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి పోయినాము. రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే పెట్టినాం తప్ప మేము ఎక్కడ దాడి చేయలేదు, పంచాయతీ పెట్టలేదు, మాకు సంబంధం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట. కానీ ఒకసారి ఒక వీడియో మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేసి, ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి గజ్వేల్లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు. ఇగో ఇక్కడ అద్దాలు బలిగినాయి, లోపల ఫర్నిచర్ కూడా ఇరిగిందట, లోపలి పోయి హంగామా వాతావరణం కనబడింది, ఆగమాగం పరిస్థితి. గ్లాసులు బలిగినాయి, కింద కనబడుతున్నది మీకు. సో కేసీఆర్కి సంబంధించినటువంటి మొత్తం గ్లాసులు బలిగినాయి చూడు. ఇది గజ్వేల్కి సంబంధించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, కేసీఆర్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీ. కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే కదా, ఆ క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో ఎట్లుంటుంది, రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు ఉండదు? రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి మాత్రమే పోయినామని వాళ్ళు చెప్తున్న మాట. కానీ అన్ని వలగొట్టినట్టు, అద్దాలు వలగొట్టినట్టు, టేబుల్ అదోటి ఇదోటి వలగొట్టిరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. రాళ్లతో ఇసిరిరట, రాళ్లతో కర్రలతో కొట్టిరట. ఇక పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించున్నారు. పోలీసులు కూడా ఎక్కడ కూడా లోపడి పోనిస్తలేరు. మరి కార్యకర్తలు పోతుంటే పోలీసులు ఏం చేసిరో? ఇప్పుడు కార్యకర్తలు రాళ్ళు పట్టుకొని కర్రలు పట్టుకొని వస్తున్నప్పుడు మరి పోలీసులు ఏం చేసిర్రు? ఇప్పుడు వినబడుతున్న చర్చ ఏంటంటే నిజంగానే రాళ్లతో కొట్టిరు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. కానీ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట, మాకేం సంబంధం లేదు, మేము రాళ్ళు పట్టుకోపోలేదు, కర్రలు పట్టుకోపోలేదు, కేవలం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే పెట్టినామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈ గజ్వేల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మాత్రమే కాదు, ఓసారి పటాన్చెరులో కూడా సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. పటాన్చెరులో ఏం జరిగింది, ఏం కథ అనేది నేను చెప్తా. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా ఒకసారి మీకు ఇంకో వీడియో చూపిస్తా చూడండి. ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్లో, అంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గజ్వేల్కి సంబంధించినటువంటి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది కదా, ఇక అక్కడ జరిగినటువంటి కథ చూడండి. వెనకాల రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిరు గోడకు. ఇది గజ్వేల్లోనే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో జరిగినటువంటి వీడియో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు చూడండి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి ఫోటో ప్లేస్లో కేసీఆర్ ఫోటో ఉంటుంది. కేసీఆర్ ఫోటోని తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో ఉంటే తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో పడి పోయిరాట. పోయి అద్దాలు కూడా బలగొట్టిరు అనేది వాళ్ళు చెప్తున్న వర్షన్, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న వర్షన్. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మాకు సంబంధం లేదు, మేమెందుకు బలగొడతాం, మాకు అవసరం లేదు. ఒకవేళ మేమే అద్దాలు బలగొడితే మా ప్రభుత్వమే ఉంది కదా, మళ్ళీ పైసలు పెట్టాల్సింది కూడా మేమే, మళ్ళీ మేమే చేపియాలి. కేసీఆర్ ఏమైనా చేపిస్తారా? చేపియాలి, అది ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయం కాబట్టి మళ్ళీ ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి, కాబట్టి మేము ఆ పని చేయలేదని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న మాట. ఈ వీడియో అయితే చూడరు మొత్తం. పోలీసులు పోయిరు, పోలీసులు లోపలి పోయిరు. వాళ్ళు ఏమంటారు, క్యాంప్ ఆఫీస్కి రానటువంటి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేయాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అసలు క్యాంప్ ఆఫీస్ గజ్వేల్లో ఉంది,
కేసీఆర్ ఇల్లు కూడా గజ్వేల్లోనే ఉన్నది. కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో ఉంటుంది. నేను పోయిన ఫామ్ హౌస్ కాడికి, ఆ చుట్టుపక్కల వీడియో కూడా తీసిన. 1 మిలియన్ పోయింది ఆ వీడియో నేను తీసి జనాలకు చూపించిన. కేసీఆర్ ఫామ్ హౌస్, కేసీఆర్ ఉంటున్నటువంటి ఆ ఊరు కూడా కేసీఆర్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీలోనే ఉంటుంది. చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో గెలిచి వచ్చి హైదరాబాద్ ఉంటున్నారు. హైదరాబాద్ నుండి నియోజకవర్గాల్లోకి అసలు ఎమ్మెల్యేలు పోతలేరు. చాలా మంది గెలుచుడే గుత్త, మొత్తం హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో ఉంటుండు. కేసీఆర్ ఏ సామాన్య జనం పోయినా కూడా కలుస్తున్నట. ఎవరికి ఏదైనా సమస్యలు ఉంటే కేసీఆర్ దగ్గర పోతున్నట, మాట్లాడుతున్నట, కలుస్తున్నట. అందరినీ కలుస్తుండు. వీడియోలు, ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి కదా. అంటే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లోకి వస్తేనే కేసీఆర్ పనిచేస్తున్నట్ట, కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లోకి వస్తేనే కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నట్ట, లేకపోతే లేనట్టేనా? మరి జనాలే కేసీఆర్ దగ్గరికి పోతురు కదా. కేసీఆర్ ఫామ్ హౌస్లోకి పోతురు, కేసీఆర్తో మాట్లాడుతురు, ఫోటోలు దిగుతురు, కేసీఆర్తో ఏమైనా పని ఉంటే పని కూడా చేయించుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయట. కానీ వీళ్ళు మాత్రం క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేయాలి అంటే, కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేస్తే మీరేం చేస్తారు? క్యాంప్ ఆఫీస్లో మీరేం చేస్తారు? పల్లిబాటాలను అమ్ముకుంటారా? లేకపోతే క్యాంప్ ఆఫీస్ సినిమా థియేటర్లు ఏమైనా తయారు చేస్తారా? లేకపోతే క్యాంప్ ఆఫీస్ని గ్రామ పంచాయతీ ఆఫీస్ చేస్తారా? ఏం చేస్తారు? ఎమ్మెల్యే క్యాంపస్లో కేవలం వీళ్ళు పోయింది రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికే. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలంటే ఒక్కరు ఇద్దరు పోయి పెట్టవచ్చు, లేకపోతే కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇది ముఖ్యమంత్రికి సంబంధించిన ఫోటో ఉండాలి, మాజీ ముఖ్యమంత్రి ఫోటో ఉండడం ఏంది? క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి ఫోటో రూల్ ఉందా ఏమన్నా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ కార్యాలయాలలో రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలని ఏమన్నా రూల్ ఉంటుందా? ఉండదు కదా. చాలామంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసులలో అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటారు. రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి, రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్కి సంబంధించినటువంటి ఫోటో పెట్టుకుంటారు. ఎందుకంటే రాజ్యాంగం అనేది అంబేద్కర్ని చూస్తే మనకు గుర్తుకొస్తుంది. అంబేద్కర్ అంటేనే రాజ్యాంగం కాబట్టి మనం రూల్స్ ఫాలో అవుతాం కాబట్టి అంబేద్కర్ ఫోటో ఉంటుంది. లేకపోతే దేవుడు ఫోటో పెట్టుకుంటారు. అసలు విచిత్రం ఏంటంటే, ప్రభుత్వ కార్యాలయాలలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి ఫోటో రూల్ ఉందా ఏమన్నా? రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాల్సిందేనా? లేకపోతే తప్పదా? లేకపోతే నడవదా? ఎట్లా? లేకపోతే ప్రభుత్వం ఏమైనా కొత్త సర్కులర్ ఏమైనా తీసుకొచ్చిరా, జీవో పట్టుకొచ్చిరా, ముఖ్యమంత్రి ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో ఉండాలని చెప్పి? కాదు కదా. ఇప్పుడు అక్కడ కేసీఆర్ ఫోటో ఉంటే ఏంది, రేవంత్ రెడ్డి ఫోటో ఉంటే ఏంది? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? అసలు కేసీఆర్ ఒక్కసారి కూడా ఈ క్యాంప్ ఆఫీస్కి వస్తలేడు అంటున్నారు. అసలు కేసీఆర్ ఆ క్యాంప్ ఆఫీస్కి రానప్పుడు దాంట్లో రేవంత్ రెడ్డి ఫోటో ఉంటే ఏంది, కేసీఆర్ ఫోటో ఉంటే ఏంది, ఇంకొకళ్ళ ఫోటో ఉంటే ఏంది, ఎవరి ఫోటో ఉంటే ఏంది? కేసీఆర్ నిజంగానే క్యాంప్ ఆఫీస్కి వస్తుండు అంటే అప్పుడు కేసీఆర్ ఫోటో ఎట్లుంటుంది అనాలి. అసలు క్యాంప్ ఆఫీస్కే వస్తలేడు ఆయన. ఇంకా రేవంత్ రెడ్డి ఫోటో ఉంటేంది, కేసీఆర్ ఫోటో ఉంటేంది, ఎవరు ఫోటో లేకుండా ఏం కాదు అలా. కానీ ఫోటో పంచాయతీ, కేవలం ఫోటో పంచాయతీ. ఫోటో పెట్టలేదని చెప్పి చెప్తున్నారు. ఇంకేం మాట అంటున్నారు అంటే, చేతగాని కేసీఆర్ రాజీనామా చేయాలన్నట. చేతగాని కేసీఆర్ రాజీనామా చేయాలి, అసలు ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదు అని, అసలు బయటికి వస్తలేడు, బయటికి రాని పదవి ఎందుకు అని చెప్పి. అంటే బయటికి వస్తేనే ఎమ్మెల్యేనా? బయటికి రాకపోతే ఎమ్మెల్యే కాదా? కేసీఆర్ నియోజకవర్గంలోనే ఉన్నాడు కదా, ఏదో బయట పారిపోలే కదా, బీహార్కు పోలే కదా, లేకపోతే ఢిల్లీ సైడ్ లేడు కదా. పొద్దుగాల లేస్తే కేసీఆర్ ఢిల్లీకి పోతలేడు కదా. మరి ఇవన్నీ వస్తాయి, ఒక్కొక్కటి తెరపైకి వస్తాయి. కేవలం ఫోటో కోసం పంచాయతీ పెట్టారు. కేసీఆర్ ఆఫీస్లో ఫోటో కోసం దాడి చేసిరట, కేసీఆర్కి సంబంధించిన క్యాంప్ ఆఫీసు. అసలు చాలా విచిత్రం అనిపించింది. ఓసారి పటాన్చేరులో గూడెం మైపాల్ రెడ్డి ఆఫీస్ పైన కూడా ఇట్లనే జరిగింది. గూడెం మైపాల్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యిండు. గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో ఉంటుండే. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయి కుర్చీలు ఎత్తేసిర్రు, అద్దాలు వలగొట్టిర్రు. గూడెం మైపాల్ రెడ్డి ఆఫీస్లో ఉన్నటువంటి కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిండు. మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డి ఏం చేసిండు, కేసీఆర్ ఫోటోనే పెట్టిండు, రేవంత్ రెడ్డి ఫోటో తీసేసిండు. అదేంది, ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలి కదా అంటే రూల్ ఉందా ఏమన్నా? ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలని రూల్ ఉందా? లేదు కదా. నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి ఇష్టం ఉంటే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారు, కేసీఆర్ ఫోటో ఇష్టం ఉంటే కేసీఆర్ ఫోటో పెట్టుకుంటారు. నాకైతే వ్యక్తిగతంగా రేవంత్ అన్న అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకవేళ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే నేను రేవంత్ అన్న ఫోటో పెట్టుకుంటాను. రాజకీయంగా నాకు కేసీఆర్ ఇష్టం కాబట్టి కేసీఆర్ ఇష్టం ఉంటే కేసీఆర్ ఫోటో పెట్టుకుంటాయి. దాంట్లో ఏముంది? ఇప్పుడు చాలా కష్టపడుతూ ఎదిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డిని రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా చాలా ఇష్టపడతాం మనం. ఆయన ఫోటో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇష్టం లేకపోయినా కూడా ఫోటో పెట్టుకోవాలంటే ఏందన్నట్టు? అట్లా కాదు కదా. గూడెం మైపాల్ రెడ్డి ఓపెన్గా చెప్పిండు, నాకు ఇష్టం ఉన్న వాళ్ళ ఫోటో పెట్టుకుంటా, మీరెవరు చెప్పనీకి, ఇది నా క్యాంప్ ఆఫీసు, ఇది నేను ఎమ్మెల్యే, నేను ఉన్నన్ని రోజులు ఈ క్యాంప్ ఆఫీస్లో ఉంటా, నా ఎమ్మెల్యే పదవి పోయినాక ఖాళీ చేస్తా, నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా, మోదీ ఫోటో అన్న పెట్టుకుంటా, మీకేంది అన్నాడు. కేవలం ఫోటో పంచాయతీ నడిచింది ఇవాళ గజ్వేల్లా. చాలా విచిత్రం.
ఫోటో కోసం దాడికి దిగిర్రు, క్యాంప్ ఆఫీస్ లోపలికి పోయిర్రు, లోపలి పోయి ఫర్నిచర్ బదలు కొట్టిరట, లోపల అద్దాలు ధ్వంసం చేసిరట, కేసీఆర్ ఫోటోని కింద పడేసిరట, కింద పడేసి విసిరిరట, కొంతమంది తొక్కిర్రు అని చెప్తున్నారు. అంత కోపం ఏంది? అంత కోపం ఎందుకు? ఏమవుతుంది? కేసీఆర్ ఫోటో ఉంటే ఏంది, లేకపోతే ఏంది? కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ సమాజంలో అందరికి తెలుసు కదా. కేసీఆర్ అంటే మరుమూల చిన్న గ్రామంలో కూడా తెలుసు, మారుమూల ప్రాంతంలో కూడా కేసీఆర్ ఫోటో ఉంటేనే గుర్తింపు ఉండదు అనేది ఏం కాదు కదా. కేసీఆర్ అనేటటువంటి పేరు మీరు చెరిపినా చెరగదు, ఎందుకంటే ప్రతి ఒక్క హృదయంలో కేసీఆర్ పేరు నిలిచిపోతుంది. ఇది వాస్తవం కదా, ఇప్పుడు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ పెట్టిరు, రేవంత్ అన్న ఫోటో పెట్టిరు, ఇక్కడ కేసీఆర్ ఫోటో తీసేసారు, గంతే. ఇది ఒకటే జరిగింది, ఏం జరగలే. అంతకు మించి నినాదాలు ఇస్తున్నారు. గజ్వేల్ టైగర్ కాంగ్రెస్ లీడర్ అట, గజ్వేల్ టైగర్ కాంగ్రెస్ లీడర్, కేసీఆర్ డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు. అసలు ఎందుకో నాకు అర్థం కాలే. ఫోటో పంచాయతీ ఏందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు నిజంగా కేసీఆర్ బయటికి రాకపోతే ఫామ్ హౌస్ ముందుకు పోయి ధర్నా చేయాలి. నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, గజ్వేల్ ఎమ్మెల్యేవి, ఎందుకు బయటికి తిరుగుతలేవు, బయటికి ఎందుకు వస్తలేవు, బయటికి రా అని చెప్పి ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళండి, ఫామ్ హౌస్ ముందుకు పోయి ధర్నా చేయండి, పంచాయతీ పెట్టండి. అసలు ఆ క్యాంప్ ఆఫీస్లో ఎవరూ లేరు, పోయి క్యాంప్ ఆఫీస్లో ఫోటో మార్చుడు విచిత్రం అనిపించింది నాకైతే. సో కేవలం ఫోటో పంచాయతీకి అంతే. గజ్వేల్లో జరిగింది ఫోటో పంచాయతీ. కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిరు, అది కూడా రూల్ ఏం లేదు కానీ పెట్టిరు అంతే. మా ముఖ్యమంత్రి కదా, మేము పెట్టుకోవాలి. మళ్ళీ వీళ్ళు చేసినటువంటి ఈ పని కూడా ముఖ్యమంత్రి తెలవాలి కదా, బా గజ్వేల్లో మస్తు పని చేసిరని చెప్పి ముఖ్యమంత్రి కూడా అప్రిషియేట్ చేయాలి కదా. అట్లేమన్నా కావచ్చు మరి. సో చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.